హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్‌కైనా ఇది కనెక్ట్ అవుతుందనమాట. ఇక్కడ మీకు మెసేజ్‌లు అనేవి కనెక్ట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు పర్సనల్ రీడింగ్‌లో. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉంటుంది. పర్సనల్ రీడింగ్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పైన వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారా? లేదా వస్తారా? రారా? అసలు వాళ్ళ సిట్యుయేషన్ మొత్తం మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చనమాట అందులో. అది పర్సనల్ రీడింగ్ అయ్యిద్దండి. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్దనమాట. మీది ఇది కేవలం రిలేషన్‌షిప్ మాత్రమే కాదండి. మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, దేని గురించి అయినా క్వెషన్ ఏదైనా పర్లేదు అడిగి తెలుసుకోవచ్చనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. ఏమైనా రావచ్చు అండి ఇందులో. ఫీలింగ్స్ అంటే సిచ్యువేషన్ రావచ్చు, వాళ్ళ ఫీలింగ్స్ మీ గురించి రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. 3 ఆఫ్ సోర్స్. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనేది చూపిస్తుంది. చాలా బాధపడుతున్నారనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. అది ఎవరి వల్ల? మీ వల్ల బాధపడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా దగ్గర చిక్కుకుపోయి వాళ్ళు బాధపడుతున్నారా, వాళ్ళ ద్వారా బాధపడుతున్నారా? ఎవరైనా కావచ్చండి, థర్డ్ పర్సన్. అలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు బాధపడుతున్నారా అనేది కూడా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పెయిన్ అనేది చూపిస్తుంది, బాధ ఎక్కువ ఉందనేది నాకైతే చూపిస్తుంది. ఇక్కడైతే ఏదో ప్లాన్స్ చేస్తున్నారండి వీళ్ళు. ఏం ప్లాన్స్ వేసుకుంటున్నారో అనేది చూపిస్తుంది అనమాట. ఏదో ఒక రకంగా ప్లాన్లు అయితే చేయడం అయితే జరుగుతుంది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారండి. ఆల్రెడీ మనకి ఇక్కడ పెయిన్ కనిపించింది, ఇక్కడ కూడా అది చాలా వాళ్ళ లోపల చాలా ఎక్స్ప్రెస్ చెప్పుకోలేని ఫీలింగ్స్ అయితే వాళ్ళ లోపల ఉన్నాయి అనేది కూడా నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్లు ఆ విధంగా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. చాలా ప్రేమ ఉందండి వీళ్ళకి లోపల అయితే, చాలా ఎమోషనల్ ప్రేమ చూపిస్తుంది. అది మీ పైన ఎమోషనల్గా ప్రేమ ఉండొచ్చు అంటే చెప్పలేమన్నమాట. లేదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు మీరు గుర్తు రావచ్చు, మీ పైన చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ అది మీకు చెప్పుకోలేకపోతా బాధపడుతూ ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.